ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై ప్రకటించబడాలి. ఆ తర్వాతే అంతం వస్తుంది. గనుక ప్రతి క్రైస్తవ స్త్రీ, ప్రతి క్రైస్తవ పురుషుడు, పాస్టర్లే కాదు, అభిషిక్త సువార్తికులే కాదు, యేసయ్య నన్ను రక్షించాడు, నా పాపాలు క్షమించాడు అని అనుభవం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరికి ఆయనను పరిచయం అయితే చేయాలి. వాళ్ళు వింటారో వినరు, నమ్ముతారో నమ్మరు, బాప్తిస్మం దాకా వస్తారో రారో, అది మీకు అనవసరం, మనకు అనవసరం. ప్రకటించడమే మన పని. వాళ్ళ చేత నమ్మించడం, నమ్మించకపోవడం పరిశుద్ధాత్మ దేవుడి పని. నీకు జీతము బహుమానం ఎందుకు వస్తుందంటే సువార్త ప్రకటించినందుకు వస్తుంది. వాళ్ళు నమ్మినందుకు రాదు. ఎవరినైతే దేవుడు నిత్య జీవము కొరకు ముందుగా నిర్ణయించాడో వాళ్ళే విశ్వసించారట. దయచేసి